అబ్బా మంచిగా ఐతారం వచ్చిందని ఊర్లు టూర్లు తిరగకురి జరా ఎండలు జంపుతున్నాయి మంచిగా నీడ పట్టు నుండి యాళ్ళ కింది నీళ్లు తాగుర్రి సరేనా చలో ఇక హెడ్లైన్స్ పీఓకే మీద వేయాలంట నజర్ టెన్షన్ ఉన్నది బార్డర్ మస్తు మారిందట రాజకీయం 10 ఏండ్ల కిందటేనట నయం 25 ఏండ్లకు వచ్చింది కారు రేపటి మీటింగ్ జోరు కర్రెగుట్టల్లో బాంబుల మోత ఎన్కౌంటర్ అయిండ్రట 30 మంది వశపడనీయని ఎండలు ఎండలు ముందు చూసిన కుంపటి పెట్టినట్టుంది పొద్దున్నే సాయంత్రం బయలుదేరాం అనుకోండి జ్యూస్ ఎండ తాగినా పోతూనే ఉన్నాయి ఏం తాగుతున్నావన్నా అమ్మా నేను బటర్ మిల్క్ తాగుతున్నా ఎండలో తిరిగి వచ్చాను బయటికి చాలా ఎండలే ఈ టైంలో ఎట్లా ఉంటాం మరి నెక్స్ట్ మంత్ అరే ఏమైనా ఇంత మా భూములకు గుసాయిస్తున్నావు అసలు గెట్టేడు ఉండే నువ్వేడుకొచ్చినావు ఓ ఇద్దరు పెద్ద మనుషులను పిలిచి చూపేయమంటావా అని పక్కోల మీద గయ్యున లేస్తాం అంతే కదా మరి గజం భూమి జరుగుతూనే ఊకోం అసొంటిది మన దేశంకెళ్ళి ఇంత అమ్ముకుంటే ఊకోవాలనా టైం చూసుకోవాలి మనది మనం గుంజుకోవాలి గా టైం ఇప్పుడు వచ్చినట్టే అనిపిస్తుందబ్బా ఇప్పుడు దేశమంతా నడుస్తున్న చర్చ ఏంటంటే పీఓకేను మన దేశంలో కలుపుకోవాల్సిందే ఇదే మంచి మోకా అని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే కోరిండు ప్రధానమంత్రి మోడీ సార్ను पीओके को तो पाकिस्तान को 2 टुकड़ा करो पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो हम साथ में रहेंगे పీఓకే అంటే పాకిస్తాన్ అమరుకున్న కాశ్మీరు ఇక చరిత్రలకు పోతే భారత్ పాకిస్తాన్ ఎదురైనప్పుడు కాశ్మీర్ సొంతంగా ఉన్నది ఎన్లా కలవకుంటా అయితే కలిపేసుకుంటానికి పాకిస్తాన్ సైన్యం మురుకొస్తే కాశ్మీర్ రాజు హరిసింగ్ శరణు గోరి మన దేశంలో కలిచేండు అప్పటికే పాకిస్తాన్ వాళ్ళు కొంత అమరుకున్నారు అగో దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అల్కగా పీఓకే అంటారు 13,000 కిలోమీటర్లు 50 లక్షలకు లోపట జనాభా పేరుకు ప్రధానమంత్రి మంత్రులు ఉంటారు కానీ పెత్తనం పాకిస్తాన్ వాళ్ళదే కాశ్మీర్ మనదైనప్పుడు అదిగిన మనదే అని ఎప్పటి నుంచో ఎన్నో మాటలు అయినాయి పాముల సొంటి టెర్రరిస్ట్ గ్రూప్లకు పాకిస్తాన్ పాల్వోస్తుంటే అవన్నీ మన మీదకి బుసగొడుతుంటాయి ఓకే ఇప్పుడు బద్మాష్ గారు మన టూరిస్టులను చంపే వరకు వాళ్ళంతా చూడవలసిందే పీఓకేను కలుపుకోవాల్సిందే అనే డిమాండ్ జోరైంది అన్నట్టు చూడాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో 5 కాదు 10 కాదు 100 దేశాలకెళ్ళి 400 మంది చుట్టాలు వచ్చిండ్రు హైదరాబాద్కు మన కట్టుబొట్టు చూసిండ్రు మన పద్ధతులు మర్యాదలకు ఫిదా అయ్యిండ్రు కళాకారుల ఆటపాటలు చూసి ముడిసిపోయిండ్రులా హౌ భారత్ సమ్మిట్ గురించే చెప్తున్నా నిన్న చూసినాం కదా ఇయాల్టిది ఇగో గిది 100 దేశాలకెళ్ళి 400 మంది వచ్చిన భారత్ సమ్మిట్ ఇయాల వచ్చింది ఆఖరి నాడు ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ సార్ వచ్చిండు శాంతి అహింస ప్రజాస్వామ్యం మీద చర్చలు నడిచినాయి భారత్ జోడో యాత్రలా ఎన్నో తెలుసుకున్నా ఎందరితోటో మాట్లాడినా 10 ఏళ్ల కిందటికి ఇప్పటికి రాజకీయం మస్తు మారింది ప్రతిపక్షాన్ని నోరుస్తలేరు పార్లమెంట్ లో మాట్లాడనిస్తలేరు అని సూటి పెట్టిండు సెంటర్ వాళ్ళకు The tools that worked 10 years ago simply do not work anymore. They cannot face modern social media. The old politician is dead. A new type of politician has to be constructed. అట్లనే తెలంగాణలో పెట్టిన పథకాలు జరుగుతున్న పనులను తారీఫ్ చేసిండు ఇక సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమో ఏడాదిలో 60,000 జాబులు ఇచ్చినాము యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ కడుతున్నాము బయట దేశాలకు వెళ్ళి 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాము రైతు రుణమాఫీ సన్నోట్లకు బోనస్ ఆడోళ్లకు ఫ్రీ బస్సు కులగణన ఎస్సీ వర్గీకరణ ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పిండు On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బయట దేశాల వాళ్ళు 2 రోజులు ఈడనే ఉండి గాంధీ సిద్ధాంతాలు యూత్ రాజకీయాల గురించి ఎన్నో మాట్లాడుకున్నారు అవును రేపటిది బీఆర్ఎస్ మీటింగా టీఆర్ఎస్ మీటింగా ఒకళ్ళ భారత రాష్ట్ర సమితి మీటింగ్ అయితే 2.5 ఏండ్లు నిండినందుకు పెట్టినట్టు హౌ మరి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు లేదని గిట్లనే అంటున్న ఏరే పార్టీలు పేరేదైతే ఏముంది అదే గులాబీ జెండా అదే కారు గుర్తు అదే మాసారు అని జై కొట్టుకుంటా వరంగల్ తోవాడతాండ్రు లీడర్లు కార్యకర్తలు షానొద్దులకు ఇంత పెద్ద మీటింగ్ కాబట్టికే జోరుంటదిలో
రేపే బీఆర్ఎస్ పుట్టినరోజు పండుగ 25 ఏళ్లు నిండుతున్నాయి కాబట్టి జోరుగా చేస్తున్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలా 1200 ఎకరాలు గుత్తకు పడితే అందులో 1000 ఎకరాలు బండ్ల పార్కింగ్ కే 33 జిల్లాలకెళ్ళి 3000 ఆర్టీసీ బస్సులు పెడితే 1000 కమానం కార్లు. కొందరు ఎడ్ల బండ్లు కట్టుకొని వస్తుంటే కొందరు పాదయాత్రకు వస్తున్నారు. కొత్త కొత్త పాటలు కైగట్టిరు. ఆట పాటలు ధూమ్ ధామ్ ఉంటాయట. ఎండలకు చల్లబడటానికి చల్ల ప్యాకెట్లు నీళ్ల బాటలు వంచుతారు. పొద్దున జాములో అధ్యక్షుల వారు వస్తారు గాలి మోటార్ వేసుకొని. జోరుగా ఎదుర్కొని జెండా ఎగిరేసుడుతోటి పండుగ సురువైతది. జనం రాకపోవడం అనే ప్రశ్న లేదు. అంచనాలకు మించిన జనం రాబోతున్నారు. ట్రాఫిక్ జామ్ జరగకుండా కార్యకర్తలు చాలా జాగ్రత్త పాటించి ఓపికతోని రెగ్యులేట్ చేసుకొని ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ సార్ ఏం మాట్లాడతాడు అనేది ఒక ఎత్తు. పవర్ పోయినాక ఫామ్ హౌస్ తప్పితే పబ్లిక్ లకు వచ్చాడు ఇదే తోలుతా మరి. ఆఖరికి అసెంబ్లీకి కూడా పోతలేడు. పథకాల మీద పలుకు లేదు, సర్కార్ మీద సప్పులు లేదు. గిసొంటి వాళ్ళ పార్టీ 25 ఏళ్ల పండుగ వచ్చింది కాబట్టి ఈ మీటింగ్ తోటి మళ్ళా పతారా చూపించుకోవాలనేదే ప్లాను. అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసినవి, గవర్నమెంట్ ను నిలదీయవలసినవి, హామీల గురించి అడగవలసినవి అన్ని ఈడనే అడుగుతాడట. ఇయాల్టికి అయితే గింతే. మీటింగ్ ఎట్లా అయింది, సార్ ఏమన్నారు, రేపు మొత్తం చెప్పుకుందాం. అబ్బా ఈ కాళేశ్వరం వార్తలు చెప్పి చెప్పి ఆస్టకు వస్తుందిల్లా. ఎంత బంద్ చేద్దామన్నా రోజుకో కథ బయటికి రావట్టే. అవి చెప్పకుండా దాశేటి కావు. ఎందుకంటే దునియాల ఏడగట్టనసొంటి ప్రాజెక్టు 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తాం, బాహుబలి మోటార్లు పెట్టినాం, మా సారు కష్టపడి కట్టించిండు, దగ్గరుండి పనులరుచుకుండు అని గులాబీ పాటోళ్ళు ఎంతో చెప్పిరు. మరి గంత మంచిగా చెప్పినప్పుడు దాని గురించి ఏ కొత్త ముచ్చట తెలిసినా తెలంగాణ పబ్లిక్ అందరికి చెప్పాలి కదా. మరి కాళేశ్వరం రిపోర్టు మీద కాక పుట్టింది. అంతా ఆత్రం కట్టిండ్రు, ఆగమాగం చేసిండ్రు. అందుకే ప్రాజెక్టు డేంజర్లు ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే అది ఎన్డీఏ రిపోర్ట్ అనుకొచ్చిండు రామన్న. ఒక్క పిల్లర్ దశకితే ప్రాజెక్టు కూలినట్టు చెప్పుడు కరెక్ట్ కాదు అంటున్నాడు. వాళ్ళ అటువంటి చిల్లర ఆలోచనలు మాకు ఉండవు. సిగ్గుండాలి మాట్లాడడానికి. వేరే దేశాల్లో 1,00,000 కోట్లు వృధా చేస్తే మరి ఏ విధంగా శిక్ష పడేదో మీరందరూ గమనించాలి. ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు గిట్లంటే బీజేపీ ఎంపీ అరవింద్ సారు గిట్లన్నాడు ఇదే ముచ్చట మీద. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇస్ నథింగ్ లెస్ దెన్ టెర్రరిస్ట్, నాట్ నథింగ్ లెస్ డేంజరస్ దెన్ టెర్రరిస్ట్. సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా. అందరూ కూడా they all belong to jail. ఈ ముచ్చట ఇట్లుంటే కాళేశ్వరం కట్టినప్పటి ఇంజనీర్ హరిరామ్ సార్ ఇండ్లు సుట్టాల ఇండ్లల్లో ఏసీబీ చెకింగ్లు నడిచినాయి. ప్రాజెక్టుకు పర్మిషన్, లోను అన్ని సారే చూసుకుండట. గజ్వేల్ ఏరియాల 100 ఎకరాల దాకా భూమి ఉందటుల్లో. పనితనం మంచిగానే చూపించిండని ఎంక్వైరీ నడుస్తుందన్నట్టు. ఆ లెక్కన ప్రాజెక్టు గుత్తబట్టిన కాంట్రాక్టరే కాదు, ఆడ పనిచేసిన కొందరు ఆఫీసర్లు సుతా మంచిగానే వేసుకున్నట్టుండ్రు. పోలీసులు వస్తున్నారంటే దొంగలంతా ఎక్కడోళ్ళు అక్కడ పరారు. పలానా ఏరియాలో దాచుకున్నారని మతలం అందిపోతే ఒక్కరు కూడా దొరకరు. ఇంతల్నే ఓ పోలీస్ బంగ్లా మీదకి ఎక్కుతాడు. అప్పుడు జాడబడుతుంది. ఏడేడా నక్కిండ్రని ఫోన్లో చెప్తాంటే అటుకెళ్ళి సాటుంగా పోయి దొరకబడుతుంటారు. ఇప్పుడు సేమ్ గసొంటి డ్యూటీనే వేస్తున్నాయి గివ్విసుతా. ఒక్క పారి మీదికి పోయినాయి అంటే గురి తప్పేదే లేదబ్బా. ఆట షురూ చేసిండ్రో లేదో వెనకకెళ్ళి ఎవరు గెదిమినట్టే ఉరుకుడు. వచ్చింది పోలీసులు. మరి శెలకల పొంటి షెట్ల నడమ ఇండ్ల సాటుంగా గుడిసెల కాడ ఏడ తావులు దొరికితే ఆడ నక్కిండ్రు. అయినా ఇడిచిపెడతారా? బైక్ల మీద చేసింగు, వెనకెమ్మటి రన్నింగు. దొంగ పోలీస్ ఆట మామూలుగా లేదు పో. మేం పలానా తావుల దాసుకున్నామని ఫోన్ చేసి పిలిచినట్టే రప్పున పోయి పట్టేస్తున్నారు. మతలవిస్తున్నది డ్రోన్. మరి ఆంధ్ర కృష్ణా జిల్లాల పనిపాట లేక పత్తాలాడుకుంటా బెట్టింగ్లు కాస్తోళ్లను డ్రోన్ తోటి పట్టేస్తున్నారు పోలీసులు. ఒకలు మీదికి డ్రోన్ ఎగిరేసి ఏడేం జరుగుతుందో చూసి ఫోన్లలా చెప్పుడు. వెనకెమ్మటే పోలీసులు పోయి దొరకబట్టుడు. మొన్న తిరుపతి పోలీసులు గంజాయి గుంజటోళ్లను పట్టేసి ఇట్లనే పగటిలే కాదుల్లో అద్దమ్మ రాత్రైనా అల్కగా పట్టేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ ఏరియాల గంజాయి తోటలు పెంచితే డ్రోన్లతోటే జాడబట్టిండ్రు. కడమోళ్లకు ఎట్లా అసరైతున్నాయో గాని ఆంధ్రాల డ్రోన్ పోలీసింగ్ అయితే జోరుంది పో. భారతదేశం అంటే 28 రాష్ట్రాలు, 140 కోట్ల మంది జనాలు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో పద్ధతులు.
కానీ దేశం అంటే అందరం ఒక్కటైతే ఒక్క మాట మీద నిలబడతాం. ఇప్పుడు గదే నడుస్తుంది. టెర్రరిస్ట్ బద్మాషిగాళ్ళు మన టూరిస్టులను చంపినరని తెలవంగానే అంతటా ర్యాలీలు నిరసనలు జరుగుతున్నాయి. మాకు ఎన్నున్నా దేశం కోసం మేమంతా ఒకటే అని సాటింపేస్తున్నారు దునియాకు. మరి కాశ్మీర్లో ఏం నడుస్తుందో సుత చూడాలే కదా. టెర్రరిస్టుల ఇల్లని తెలిస్తే చాలు బాంబులు వెట్టుడు పేల్చి పాడేసుడు. ఇవాళ 5 ఇండ్లు లేపేసిండ్రు. మళ్ళా నిన్న 2 ఇండ్లు ఊల్చి పాడేసిరు. సేమ్ గిట్లనే అనుమానం ఉన్నల ఇండ్లు పునుకులాడుతున్నారు. ఈ గుట్ట మీద సీక్రెట్ బంగ్లా బయటకు వచ్చింది. ఎవరుండేది ఏం కమాయి చేసేది తెలుసుకునే పని నడుస్తున్నది. ఇక బడివగాలను దొరకబడటానికి జవాన్లు తిరుగుతూనే ఉన్నారు. అగుపడితే వేసి పడేసుడే. ఇక పహల్గామ్కే కాదు కాశ్మీర్కే టూరిస్టులు వచ్చుడు కూడా బంద్ అయ్యింది. పోయినోళ్ళు కూడా వెనకకు మర్రిర్రు బొగులువాడి. మన దేశంలో ఉన్న పాకిస్తాన్ రేపటిదాకానే ఛాన్స్ ముల్లెమూట చదువుకొని పోవాల్సిందే. అన్ని రాష్ట్రాలలో పునుకులాడుతుంటే గుజరాత్ లో బంగ్లాదేశ్ వాళ్ళు 1000 మంది దాకా వెళ్ళిండ్రు. అందరు దొంగతనంగా వచ్చిన వాళ్ళేనట. మన హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉంటే అందరిని పంపుతున్నారు. 4 నోటీసులు ఇచ్చిండ్రు. వాగా బార్డర్ మూసేసే ఉంది. సింధు నది నీళ్లు కిందికి కూడా ఆపేసింది మన సర్కారు. దేనికైనా తయారుగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు ఆర్మీ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అనే చర్చలు నడుస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లా. ఇవాళ పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు సుధపూస పలుకులు వల్కిండుల్లో ఉగ్రవాదం మీద మేమే మస్తు కొట్లాడుతున్నాము. కాశ్మీర్ అట్లా చేసేది లేకుండా అని ప్రేమలోకి వస్తున్నాడు. ఏం తెలియనట్టే. We would not tolerate any kind of terrorism of any hue and color. ఇంత మాట్లాడినాడు. మళ్ళా మేము కూడా దేనికైనా తయారీ అని కయ్యానికి కాల్దువట్టే. ఆర్మీకి హుషారుగో లేస్తున్నాడు. మిసైల్ టెస్టులు చేపిస్తున్నాడు. ఇప్పటికే దివాలా తీసున్నారు. ఎందుకురా నాయన మాతోటి పెట్టుకుంటున్నారు. దుఃఖం లేనోడు దుడ్డను కొన్నట్టు. అప్పట్లా తెలంగాణ పల్లెల మీద పెత్తనం ఎవల్దంటే దొరలు పటేళ్లు భూసాంలదే. చెప్పిందే తీర్పు చేసిందే న్యాయం. గరీబులను మస్తు గోసబెట్టేది. ఏమంట అన్నలు వచ్చిండ్రో ఒక్కొక్కలను గజ్జున వణికిస్తే దెబ్బకు ఊర్ల నిడిచిపెట్టి పట్నాల బాట పట్టిరట. గట్ల పబ్లిక్ల పతార సంపాదించిన నక్సలైట్లు ఇంత పల్సిగై ఇయాల గిట్ల కావట్టే. కర్రెగుట్టల్లో కాల్పుల మూత మోగుతుంది. హెలికాప్టర్లకెళ్లి బాంబులేసుడు అవుపడితే సూటి పెట్టుడు. 30 మందికి మీదనే అన్నలను ఎన్కౌంటర్ చేసిండ్రట. కానీ వాళ్ళ పేర్లు వివరాలు ఫోటోలు బయటికి ఇడుస్తలేరు. కడమల కోసం అడవంతా జల్లెడ పడుతూనే ఉన్నారు జవాన్లు. ఒక ఆడ బాంబు వేలి సైనికునికి దెబ్బలు తాకితే దవాఖానికి వేసుకపోయిండ్రు. ఎండలకు యాస్టగొండలను వెనుకకు రప్పించి కొత్తోళ్ళను లోపలికి పంపిస్తుర్రట. వాళ్లకు బువ్వ నీళ్ల ప్యాకెట్లు బిస్కెట్లను గాలి మోటార్లో పంపిస్తున్నారు. అయితే ఓ 2 నెలల కిందట 100 మంది అన్నలు కర్రెగుట్టలలో నడుచుకుంటూ పోతుంటే గాలి తిరిగే డ్రోన్ కెమెరా గుర్తుపట్టింది. ఆగో సీమల బార్ లెక్క ఎట్ల లైన్ కట్టిండ్రో. అటాకులు చేసుట్ల పేరు పోయిన అన్నల లీడర్ హిడ్మా కూడా ఇళ్లనే ఉన్నాడని పక్కా మతలం అందిందట. ఇక అప్పటికెంచి గట్టిగా నజరేసి సరిపోని బలగాలు దింపుకుంటా ఇప్పుడు అడవిని రౌండ్ అప్ చేసిర్రట. లోపల 1000-1500 మంది నక్సలైట్లు ఉన్నారట. వాళ్ళంతా ఆపతులున్నట్టే. తుపాకులు దించి చర్చలు చేద్దామని మావోయిస్టులు 2-3 మాటలు ఉత్తరాలు పంపినా సెంట్రల్ గవర్నమెంట్ అయితే అస్సలు తగ్గుతలేదు. ఇవాళ ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘం వరంగల్ మీటింగ్ పెట్టి కాల్పులు బంద్ చేయాలి, అన్నలతోటి శాంతి చర్చలు చేయాలని మళ్ళీ మల్క కోరినాయి. ఇవాళ ప్రాణానికి విలువ లేకుండా మనుషుల ప్రాణాలు తీయడం అనేది అవుతుందో అది అనాగరికము అమానవీయం కూడా. భారత ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నది ఏంటంటే మీరు ఈ యుద్ధాన్ని కాస్త ఆపి ఒక 6 నెలల కాలంలో మీరు శాంతి చర్చలు జరిపి. గగనతల నుంచి డ్రోన్లు తిరుగుతున్నాయి. కింద 10,000-50,000 మంది భారత బలగాలు అక్కడ మోహరించబడి ఉన్నాయి. అంత అవసరమేముంది అని వాళ్ళ పౌర హక్కుల సంఘం అడుగుతుంది. ఇది ఒక్కటే సమస్య అయిందా భారత ప్రభుత్వానికి? మళ్ళేడాది మార్చి వరకు అన్నలు అనేటోళ్ళే లేకుండా చేయాలని జిజ్జు మీద ఉన్న సెంటరోళ్ళు అన్నంత పని అంతకంటే ముందే చేస్తట్టున్నారు ఈ రూబడి చూస్తుంటే. రేపు మంచిగా షాపింగ్ పోదాం అనుకున్నాం కానీ ఈ ఎండలు చూడంగానే అదురు పుట్టిందబ్బా. సప్పుడుగా అంట ఇంత కౌస్ తెచ్చుకొని తిని టీవీ చూసుకుంటూ కూకునేది నయం. హౌ మరి ఓ అర్ధగంట సేపు బయట తిరిగితే మాడ దిమ్ముమంటుంది ఎండలకు. గీ ముచ్చట అరుచుకుంటానే మా చంద్రబాబు పోయింది. చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. ఇడికి రాగానే ఒక జ్యూస్ షాప్ కనబడ్డది. గిడ పబ్లిక్ తోటి మాట్లాడదామండి. ఇట్లున్న ఎండలు ముందు చూసిన వయసు ఎండలు లేవు అక్క. ఎండలు కాదు మండినట్టు ఉంటుంది మొత్తం మీద.
కుంపటి పెట్టినట్టుంది. పొద్దున్నే శాతం బయలుదేరాం అనుకోండి, జ్యూస్ ఎండ తాగినా పోతూనే ఉన్నాయి. ఈ అన్ననేమో ఏం తాగుతున్నామన్నా? అమ్మా నేను బటర్ మిల్క్ తాగుతున్నా. ఎండలో తిరిగి వచ్చాను బయటికి, చాలా ఎండలు. ఆశ్చర్యంగా ఈ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ఎక్కువ ఉంది. ఎట్లా అనిపిస్తున్నాయి తమ్మి ఎండలు? నువ్వు ముందు చూసినావా ఇట్లా? ఇలా నేను ఎప్పుడు చూడలేండి, ఈసారి చాలా ఎక్కువ ఉంది ఎండ. ఈ టైంలో ఎట్లా ఉంటాం మరి, నెక్స్ట్ మంత్ ఇంకెలా ఉంటుందో తెలియదు. ఎట్లున్నదన్న ఎండ? చాలా ఉంది ఎండ. పబ్లిక్ ఏమంటున్నారు? ఎక్కిన పబ్లిక్ ఎండ ఉంది చెప్తున్నారు జనాలు. మధ్యాహ్నం అసలు దొరకలేదు. రోజుకి 4-5 బాటలు తాగుతూ ఉంటాం, చెమటలు కాడుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వస్తున్నాం ఇంటికి పోయి. అన్న ఎండలు ఎట్లున్నాయి? చంచి కొడుతున్నాయి ఎండలు అయితే. దూప నువ్వు ఎడకపోతుంది, జర్ర బయటికి వెళ్తే నువ్వు ఎడకపోతుంది, జర్రసేపు ఫ్యాన్ లేదు ఉండలేకపోతున్నాం. ఎండకి తాపరం అవుతుంది, ఏం అర్థం కావట్లేదు. మంచిగా పెట్టుకున్నావా అన్న? నువ్వు టోపీ పెట్టుకొని మళ్ళీ దాని మీదకి ఒక టవర్ కట్టుకొని అన్న చూడు ఎండకు ఆగమాగమైతుంది పరిస్థితి. అవునమ్మా, గిరాకీ లేదు ఎండకు. సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్తున్నారు, 5-6 తర్వాత బయటకు వెళ్తున్నారు. భయం అయితే ఎండలు చూసుకొని మా కూడా టూర్స్ ఉన్నాయి, ప్లానింగ్లు ఉన్నాయి, తిరగాలి కానీ ఎండలకు భయం అయితే పోవాలంటే. ఏమన్నా మరి నెత్తికి ఇట్లా క్యాప్ కి ఏమన్నా పెట్టుకుంటున్నావా? టోపీ హెల్మెట్ యూజ్ చేస్తాం కదా. అన్న నమస్తే. ఏం ఏదో చల్లగా తాగాలి, చల్లగా అయినా తినాలి, ఎండలో తిరగాలి. అంతకు మించి ఏం చేయలేము, కష్టం తీసుకోవాలి. పొద్దున 6 గంటలకు వచ్చినాం, ఇక్కడికి కాదు కాళీ మందిర్ పోయిన ఉప్పల్ నుంచి. కూరలు కూడా ముద్దుగా తిరుగుతున్నారు, బాగున్నదా తిరుగుతుంటే? ఎండ కొడుతున్నదా బెట? ఫుల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఎండ. అన్న ఎడకెంచి నుంచి వస్తున్నామా? మరి పిల్లలకి ఇట్లా ఎండకు బయటకి ఏం వెళ్ళలేదు, వెళ్ళనిస్తలేదు. వెళ్ళనిస్తా, కూలర్ వేస్తున్నా, మంచిగా వండ పెడుతున్నా ఇంట్లో, ఎక్కడ పోవద్దండి. పెరుగు తెస్తా 1/2 కిలో, మజ్జిగ చేసుకొని దాయమని చెప్తున్నా. ఇంతవరకు లేవు ఇంత ఎండలు, ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. అమ్మ ఎండలకు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ట్యాపులు పెట్టుకుంటున్నాము, వీళ్ళున్న దగ్గర షుగర్ కేన్ జ్యూస్ ఉంటే షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నాము. ఏమేమో పట్టుకొని పోతున్నావు బాగానే గట్టిగా. చల్ల నీళ్ళు, నిమ్మకాయ తాగుతా, చల్ల తాగుతా, పెరుగు తాగుతా, కొబ్బరి బొండ. నీళ్ళ సంచి తీసుకొని వచ్చింది, నీళ్ళ బాటలు తెచ్చుకోవాలి కదా అండి. తెచ్చుకోవాలి, మళ్ళీ ఎండాకాలం ఎక్కడైనా పడిపోతాం కదా, పడిపోతే కష్టం. హాస్టల్ కదా, అవి జ్యూస్లు అవి తాగితే పైసలు అయిపోతాయి. మునక్కాడల మీద అంతా నీళ్లు చల్లుతుంది, ఎందుకమ్మా? వాడిపోతాయనా లేకపోతే తాజా కొట్టాలనా? వాడిపోతాయి ఎండకని. ముసలబాద్కి వస్తే కూరగాయల కాడికి వచ్చినా ఇది కీరా ఎండలకు చల్లగా అవుతుంది కదా బాణం. బాగున్నావా? బాగున్నామా. ఎర్రటి ఎండలకు ఇప్పుడు పెట్టుకొని కూర్చున్నావా? గిరాకు లేదు, ఏం లేదు, ఇప్పుడు వచ్చి కూర్చున్నామమ్మా. ఏం లేదు, ఏం చేయమంటావు? సంచి తెచ్చుకోవాలి, మా 10 రూపాయలు అమ్మాలి, ఏం లేదు. అన్న ఎండలకి ఏం తెచ్చుకుంటున్నావు? చల్లవాడానికి ఏం చల్లగా నీళ్ళు ఉడుకుని తాగుతున్నా. ఎండకి ఏం తెచ్చుకున్నావు? ఏం లేదు, రోడ్డు మీద జ్యూస్ తాగినా కూర్చున్నాం అంతే. ఎండ దెబ్బ తాగుతుంది బాగా, చెరుకుపాలు అవి తాగుతున్నాం. ఇంత ఎండున్నది, ఏమైనా తిననికనో తాగనికనే ఏమైనా తెచ్చుకున్నావా అమ్మారా? ఏంది పైసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చున్నాను? చేపలు పోతేనే పైసలు. మోకాలు వాడిపోతాయి, ఇగో ఇట్లా మా లెక్కనే. ఎండకు అది వాడిపోయింది, నేను వాడిపోయినా అన్నట్టున్నది కాత. ఇది ఎండల ముచ్చట, మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుద్దామండి. ఉప్పు, కారము, పసుపు, పాలు, పెరుగు, అల్లము, బెల్లము, నూనెల కాంచి మొదలు పెడితే పోరలు తినే ఐస్ క్రీమ్ల దాకా పతొక్కటి కల్తీ చేస్తురు బడవేగాళ్ళు. మళ్ళా ఏది అసలుదో ఏది దొంగమాలో గుర్తుపట్టకుండా తీరు ఇకమతులు చేస్తుర్రు. కంప్లైంట్లు వస్తే ఆఫీసర్లు రైడ్లు చేసుడు, దుక్నాలు సీజ్ చేసుడు నడుస్తుంటది. ఇవన్నీ కల్తీ చేసినా పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు. కానీ నోట్ల నాలుకెళ్ళేనోళ్ళ అత్యవసర నిత్యావసర సరుకు సుత కల్తీ చేస్తుర్రులా. వాళ్ళకే పాటి న్యాయం అవుతుందో పో. ఈ కీసలకెళ్ళి ఆ కీసలకు చిన్నగా వంపుతాండు. సుక్క సుత గారకుంటే ఎంత ట్రైనింగ్ అయిండో చూడుర్రిగా. జెమ్సన్ బాటిల్లో ఓక్ స్మిత్ మందు మిక్స్ చేస్తాడు కాక. అంటే 2700 బాటిళ్లకు 1000 రూపాయల మందు. అంటే ఒక్క ఫుల్ బాటిల్ మీద 1700 లాభం. డక్కన్ గుంజుడు, మందు నింపుడు, మళ్ళా సీలేసుడు. కొనేటోళ్ళకి కథ అంతా తెలియదు కదా, పైసలు ఇస్తారు పట్టుకపోతారు. హైదరాబాద్ మాదాపూర్ లో బార్లకి కల్తీ దందా నడుస్తుంటే ఆబ్కారోళ్ళు పట్టేసి కాక పంతానానికి పరేషాన్ అయినరు. కిందునే అన్ని గిట్ల మిక్సింగ్ చేసిన బాటల్లే 75 కీసలు దొరకబడితే 1,50,000 మాలు. పండుగలకో పబ్బాలకో తాగేటోళ్ళని మోసం చేయొచ్చు గాని దినం పుచ్చుకునేటోళ్ళకి ఏ సరికేందో అల్కగెరకైతదా. ఈడెంత తాగినా కిక్కెక్కనోళ్ళెవలో ఆయనతో ఆప్కారోళ్ళ చెవులు ఊదినట్టు ఉండ్రు. కల్తీ భాగోతం బయటపడ్డది. ఎప్పటికెళ్ళి నడుస్తుందో మరి. ఈయనేనా తతిమ్మ జాగల్లో చూసి ఇట్లనే అవుతుండొచ్చునా. మా వాళ్ళు మంచిగానే తాగబట్టి మస్తు గల్లలేయబట్టి గిట్ల కల్తీ చేసి లాస్ చేస్తే ఎట్లనే కాకలు. పథకాలకు పైసలు చదువుతున్న తాగటోళ్ళ కడుపులు కొట్టుడు ఏ పాటి న్యాయం చెప్పురి మీకు.
అరే మా దోస్తుగాడు ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ఇంటికి తప్ప బయటికి ఎటు పోడు. తిప్పి కొడితే ఓ 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంతే రానుబోను. గదానికే నడుము నొస్తుందని దావకానికి పోయొచ్చిండురా. మా అన్న సుత అంతేరా నాయన, డ్యూటీకి పోయొచ్చిండంటే అంతే. ఇక నాకు అది నొత్తంది ఇది నొత్తందని సప్పుడు గంట ఇంత తింటాడు పంటాడు. ఎందుకు కావచ్చని బగ్గా సోచాయిస్తే అస్సలు ముచ్చట గప్పుడు తెలిసిందిరా అని గీ ముచ్చట చెప్తురట కొందరు. ఆటోలు ఉయ్యాల లూగుతున్నాయి, బండ్లు బ్రేక్ డాన్స్ ఆడుతున్నాయి. అంతా రంబుల్ స్టిప్స్ పుణ్యమే. రువ్వడికి బ్రేకులు వేస్తానికి, నిద్రపోయి నడిపితే ఇచ్చగొడతానికి అక్కరొస్తాయని వేసిండ్రు. లెక్కకైతే ఉన్నాయా లేవా అన్నట్టే ఉండాలి. కానీ మనోళ్ళు పోసినాయి దొడ్డుకు దొడ్డే పాడయ్యే వరకు ఆటి మించెల్లి బండి పోతప్పుడు దడబుట్టబట్టే. గీ తీర్లు వేసినాక బండి ఏనంగుంటది, బండి నడిపేటోళ్ళ పానం ఎట్లా అల్కగుంటది. ఈ డంబుల్ స్ట్రిప్స్ వలన చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. దగ్గర వేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్వైవల్ చూసుకోనా జంప్ కడతా, మీకు ఆల్రెడీ ప్రాబ్లమ్. 5 ఏళ్ల కింద బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మించెల్లి ఓ కారు టక్కరై ఒకళ్ళు కాలం చేస్తే రువ్వడిని కంట్రోల్ చేస్తానికి గీకమతి చేసిండ్రు. మస్తు మందం ఇంతెత్తుండే వరకు దమ్మడ దిమ్మడ ఎత్తేసి ఎన్న పూసలు కదులుతున్నాయట. వెహికల్స్ ఏంటంటే నట్లు ఊడిపోతున్నాయి, బండి అనేది ఖరాబ్ అవుతుంది తొందరగా. ఖుద్దు సెంటర్ సడక్ల మంత్రి నితిన్ గడ్కరీ సారే రంబుల్ స్టిప్స్ తోటి తిప్పలైతాంది అన్నాడంటే చూడుండ్రిగా. అందుకే ఇవి తీసేయాలని సోషల్ మీడియాలో ఉద్యమమే నడుస్తుందో. బండ్ల ఈ స్పీడ్ నాపుడేమో గాని పానాలైతే కుసకుస అవుతున్నాయి పో. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.